సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అఫ్సర్ అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, చాలామంది హెడ్ మాస్టర్స్ స్టూడెంట్ ఇన్ఫోలో ఆధార్ నంబర్ లేకుండా అడ్మిషన్ చేస్తున్నారు. అయితే తర్వాత 1 వీక్ ఆ 10 డేస్ తర్వాత ఆ విద్యార్థి ఆధార్ కార్డు తెచ్చారు. ఆ ఆధార్ కార్డును స్టూడెంట్ ఇన్ఫోలో అతని యొక్క డీటెయిల్స్లో ఎలా మనము యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టూడెంట్ ఇన్ఫో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ముందు ఆధార్ లేకుండా ఎలా అప్డేట్ చేసుకోవాలో జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఆధార్ లేకుండా అడ్మిషన్ ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఆధార్ నంబర్ ఉంటే ఈజ్ స్టూడెంట్ ఆధార్ నంబర్ అవైలబుల్ అన్నప్పుడు ఎస్ అని ఉంటే ఎస్ అని క్లిక్ చేసి ఇవన్నీ నమోదు చేయాలి. మన దగ్గర ఆధార్ నంబర్ లేదు అన్నప్పుడు ఇక్కడ నోన్ రాయాలి. నోన్ రాసి చూడండి, ఇక్కడ ఏముంటుందంటే హెడ్ మాస్టర్ గారు మీరు మీ పేరెంట్కు చెప్పండి ఏమంటే ఆ అబ్బాయికి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు రావు, ఆధార్ ఉంటే మాత్రమే వస్తుందని ఆ యొక్క పేరెంట్కి బాగా స్పష్టంగా చెప్పేసి అతని పేరెంట్ ద్వారా ఒక డిక్లరేషన్ ఫామ్ రాయించుకోవాలి. అయ్యా, మాకు మా అబ్బాయికి ఆధార్ లేదు కాబట్టి మేము జాయిన్ చేస్తున్నాము, మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి లబ్ధి రాకపోయినా ఏం సమస్య లేదని రాయించుకోవాలి. అక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసామా. ఇప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ఏదైతే వారు వెళ్ళి ఆధార్ కోసము అప్లై చేసినప్పుడు ఆధార్ సెంటర్ వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, అబ్బాయి థంబ్ అన్నీ వేసుకుని, అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ స్టూడెంట్ సర్నేమ్, స్టూడెంట్ నేమ్, జిల్లా నేమ్, మండల్ నేమ్ అండ్ సచివాలయం పేరు. చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఆధార్ ఉంటే సచివాలయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కానీ ఆధార్ లేదు కాబట్టి మీరు రాయాలి ఏ సచివాలయం అని. డోర్ నంబరు, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, స్టూడెంట్ పిహెచ్ఆ కాదా, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. చూడండి, పేరెంట్, ఫాదర్, ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోస్లో, ఇవి చూసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ నెంబరు, ఐఎఫ్సి కోడ్. ఇక్కడ ఇద్దరు ఫాదర్ అండ్ మదర్ అలైవ్ అంటే వారి యొక్క డీటెయిల్స్ను మీకు రాయాల్సి ఉంటుంది. మదర్ నేము, మదర్ ఆధారు, మదర్ మొబైల్ నంబరు, ఫాదర్ నేమ్, ఫాదర్ ఆధార్, ఫాదర్ మొబైల్ నంబరు, అకౌంట్ నెంబర్, ఇవన్నీ రాసాము. రాసాక ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీకు మరి ఆధార్ తెచ్చాడు. ఆధార్ తెచ్చినప్పుడు అప్పుడు మీరు ఆ అబ్బాయి తాలూకు ఆధార్ ఎలా యాడ్ చేయాలంటే చూడండి, మరి ఇక్కడే అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ కింద చూడండి వెళ్ళి సర్వీసెస్ క్లిక్ చేయండి. సర్వీసెస్లో చైల్డ్ ఆధార్ అప్డేట్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న పాఠశాలలో ఎలాంటి ఆధార్ లేకుండా ఏ అబ్బాయి జాయిన్ చేసు కాబట్టి ఇక్కడ నో డేటా ఫోన్ వస్తుంది. అయితే మీరు ఆధార్ లేకుండా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ చైల్డ్ ఆ తాలూకు ఆ పేరు అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఆ అబ్బాయి యొక్క ఆధార్ నంబర్ మీకు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి సేవ్ చేసేయాలి. ఈ ద్వారా ఈ అబ్బాయి ఈ ఎంట్రీ ఇక్కడ కట్ అయిపోతుంది. అయిన తర్వాత నేరుగా ఆధార్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క లిస్టులో ఆ అబ్బాయి పేరు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ టు యాడ్ ఆధార్ ఆర్ అప్డేట్ ఆధార్ టు చైల్డ్ హూ హ్యావ్ నో ఆధార్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.